అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పచ్చమూకల దారుణాలు చూసిన తరువాత ఆ ప్రజాస్వామ్యం బ్రతికుందనే నమ్మకం చచ్చిపోతుంది. ఓటర్లను పోలింగ్ బూత్లకు రాకుండా అడ్డుకోవడం, వారిపై దాడులు చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? బయట ప్రాంతాల నుంచి రిగ్గింగ్ చేయడానికి గుంపులు గుంపులుగా తెగబడ్డ వారిని మీరు ఎప్పుడైనా చూశారా? పోలింగ్ మొదలైన క్షణం నుంచే బూత్లను క్యాప్చరింగ్ చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? ఓటర్ స్లిప్పులు లాక్కొని ఓటర్లను తరిమేసిన సంఘటనలు మీరు ఎప్పుడైనా చూశారా? ఓటర్లను తరిమేసి రిగ్గింగ్ చేసే వారికి రెడ్ కార్పెట్ వేసి పోలింగ్ బూతుల్లోకి పంపడం మీరు ఎప్పుడైనా చూశారా? మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యపు పరిస్థితి మీకెప్పుడైనా వచ్చిందా? బౌన్సర్లతో ఓటర్లను బెదిరించి తరిమేయడం మీ జీవితంలో మీరు ఎప్పుడైనా చూశారా? ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నట్ట నడివీధిలో ఖూనీ చేస్తుంటే పోలీసులు, అధికారులు, ప్రజాస్వామికవాదులు కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్న దిక్కుమాలిన పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? ఒక్క పులివెందుల జెడ్పీటీసీ కోసం చంద్రబాబు అతని తనయుడు ఆడుతున్న ఈ డేంజర్ గేమ్ మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందోనన్న భయం కలుగుతోంది. అణిచివేతల నుంచే ఉద్యమాలు పుట్టుకొస్తాయన్న విషయం నారారూప ఫ్యామిలీకి తెలియకపోవచ్చు, కానీ దీని పర్యవసానాలు చాలా భయానకంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి చంద్రబాబు, లోకేష్ సహా వాళ్లకు కొమ్ము కాస్తున్న వాళ్ళంతా సిద్ధంగా ఉండాలి. చంద్రబాబు అండతో, నారా లోకేష్ ఆశీస్సులతో బీటెక్ రవి వేసినటువంటి విత్తనం విషవృక్షమై పెరగడం ఖాయం. ముందుగా జంబ్లింగ్ అని పోలింగ్ బూతులను విసిరి కొట్టారు. నిన్నటి నుంచే పూర్తిగా పోలింగ్ బూతులను క్యాప్చర్ చేశారు. ఇక ఉదయం నుంచి పచ్చమోక అరాచకం మొదలైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పక్క ఊర్లకు వెళుతున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారి ఓటర్ స్లిప్లను లాక్కొని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు వేశారా లేదా? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పోలీసుల కాళ్ళు పట్టుకుని మరి ఓటర్లు మా ఓటు హక్కు రండి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, కాళ్ళు పట్టుకొని పోలీసుల్ని మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి సార్ అని అడుక్కోవడం. ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఒకసారి అటు చూడండి. ఓటు వేసుకొనివ్వండి సార్, మా ఓటు మేము వేసుకుంటాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నటువంటి ఓటర్లు నిజమైన ప్రజాస్వామికవాదులు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన, తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వాళ్ళు పడుతున్నటువంటి ఆరాటం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి. ఇది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తండ్రి తనయుడు కలిసి ఆడుతున్నటువంటి ఒక డేంజర్ గేమ్. నిన్నటి నుంచి ఏం చేస్తూ వెళ్ళారు? ఒక్కొక్క పోలింగ్ బూత్ని ఈ ఊరు నుంచి విసిరి కొడితే 4 కిలోమీటర్ల అవతల ఎగిరి పడ్డాయి. అవి అక్కడికి వెళ్ళి ఓటేయమన్నారు. ఇప్పుడు అక్కడికి రాకుండా పచ్చ గూండాలను దించేశారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు రిగ్గింగ్ చేసుకుంటున్నారు. నిన్నటి నుంచి అందరి దగ్గర ఓటర్ స్లిప్పులు అమాయకుల నుంచి స్వాధీనం చేసుకుని వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు. నిజమైన ఓటర్లని కనీసం పోలింగ్ బూత్ వరకు కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. సార్, దయచేసి మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, ఇది ప్రజాస్వామ్యం, మా ఓటు హక్కు మేము వినియోగించుకుంటాం, మా మనసులో ఎవరున్నారో వారికి ఓటేసుకుంటాం. ఇదేం పద్ధతి? ఓటర్లను కూడా అడ్డుకుంటారా? ఇంత దుర్మార్గం, ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా అని కాళ్ళు పట్టుకుంటున్నటువంటి దిక్కుమాలిన ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. అసలు ఈసీ ఏం చేస్తోంది? ఒక్కరైనా సరే ఈ దేశంలో ఒక్కరు కూడా తన ఓటు హక్కు వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. నేను ఓటు వేయాలి అని అనుకున్నప్పుడు, నా ఓటు హక్కు నేను వినియోగించుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఓటు వేసేటటువంటి సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. మరి ఇక్కడ ఈసీ ఏం చేస్తోంది? ప్రజాస్వామ్యం పట్టపగలు కూని అవుతుంటే అధికారులు నిద్రపోతున్నారా? పోలీసులు మాత్రం ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ రిగ్గింగ్ చేసే వాళ్ళని పోలింగ్ బూతుల్లోకి పంపించి ఓటర్లను వెనక్కి పంపిస్తారా? ఒక్కసారి ఆ దృశ్యాలను కూడా చూద్దాం. పోలింగ్ బూత్లలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దౌర్జన్యం ఒక్కసారి చూడండి. అసలు ఆయనకేం పని ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు?
ఎందుకు వచ్చారు? బయట ప్రాంతాల వాళ్ళు రాకూడదు కదా? ఎలా లోపలికి ఎంట్రీ ఇచ్చారు? ఎవరు అనుమతించారు? మంత్రిగా ఉండి ఒక మంత్రి చేయాల్సినటువంటి పరిస్థితి ఇది. రామ్ ప్రసాద్ రెడ్డి దౌర్జన్యం పోలింగ్ బూత్లలో ఏ రకంగా ఉందో ఒక్కసారి చూడండి. రాయచోటిలో ఉండాల్సిన వ్యక్తి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తున్నారు. ఆయన అనుచరులు, గోండాలు, రౌడీలు, పచ్చమోక, సైకోలు మొత్తం దిగేశారు. దిగేసి రాయచోటి నుంచి దిగారు, జమ్మలమడుగు నుంచి దిగారు, చుట్టుపక్కల జిల్లాల నుంచి దిగారు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి దిగారు. సామాన్య ఓటర్లని మాత్రం లోపలికి రానివ్వరు. అందరూ రిగ్గింగ్ చేసుకొని మేం గెలిచామని సంబరపడాలి. అసలు ఇలాంటి ఎన్నిక నిజమైన ఎన్నిక? ఇది ప్రజాస్వామ్యానికి తగునా? ఇలాంటి ఎన్నికల్లో గెలవడం కూడా ఒక గెలుపేనా? అలా గెలవాలని ఆలోచించడం నిజమైన ఆలోచన? ఒంటిమిట్ట వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి రామ్ ప్రసాద్ రెడ్డి బెదిరింపులు చూడండి. అభ్యర్థినే బెదిరిస్తున్నాడు. ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇతను? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మీరు గలాటాలు పెట్టుకోవాలి. ఎందుకు ఊరికే రచనలు పెట్టుకున్నారు? ఎవరికి ఏమన్నా ప్రూవ్ చేస్తే వద్దు. ఏ వద్దంటే మేమేం చేస్తాం? మీరు గలాటాలు పెట్టుకోవాలి. ఎందుకు ఊరికే రచనలు పెట్టుకున్నారు? ఎవరికి ఏమన్నా ప్రూవ్ చేస్తే ఎట్లా ఉన్నాడు రామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి? ఎట్లా ఉన్నాడు ఆయన మినిస్టర్, ఆయన స్థానికుడా? ఇక్కడ ఓటర్ ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఆయనకు మీరు పహారా కాస్తున్నారా? మీరు పోలీసు వాళ్ళు ఆయనకు పహారా కాస్తున్నారా? ఆయనకు మంత్రి అని మీరు పహారా కాస్తున్నారా? పంపించండి, ముందు పంపించండి. ఆయన పంపిస్తే మేము పోతాం, లేకుండా పోము ఇక్కడ నుంచి. ఇంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుంది. పోలీసులు మీరందరూ కూడా ఏమన్నా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకుంటే రాజకీయ రాజ్యంలో ఉన్నామా? మనం ఒక మంత్రిగా ఉండి అక్కడ స్థానికుడు ఆయన ఈడ ఎందుకుంటాడు? ఆయన